ఈ కలర్ఫుల్ మాల ఈ హోలీకి మీ క్యూట్ లిటిల్స్కి చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ జెమ్స్, పోలోస్, సాటిన్ రిబ్బన్ అండ్ గ్లూ గన్ అయితే తీసుకోండి. సాటిన్ రిబ్బన్ అయితే నేను చిన్న సైజ్ తీసుకున్నా. సో ఇక్కడ చూపించుకునే విధంగా కలర్ అయితే అరేంజ్మెంట్ చేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఏంటి అంటే ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సాటిన్ రిబ్బన్ని బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేలాగా తీసుకొని అక్కడ ఒక చిన్న గ్లూ డాట్ పెడితే అక్కడ స్టిక్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పోలోస్ అండ్ జెమ్స్ని అయితే గ్లూ గన్ హెల్ప్తో అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా మనం ఎలా అరేంజ్ చేసుకున్నామో 2 లైన్స్ కూడా అలా 1 బై 1 అయితే స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి అయితే ఈ మాల అయితే ట్రై చేయండి. చాలా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకైతే. ఇవైతే నేను ఆర్డర్ వస్తే చేస్తానన్నమాట. నా ఎవర్ గ్రీన్ మాల అండి ఇదైతే. ఎప్పుడు చేసినా కంపల్సరీ ఇది మినిమం 2 to 3 మెంబర్స్ అయితే చేయించుకుంటారు. ఈసారి ఇప్పటివరకే 4 మెంబర్స్కి అయితే చేసి ఇచ్చాను. ఇది 5th మాల అనమాట. సో మీరు కూడా మీ పిల్లలకు చేసుకుంటారనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ 1 బై 1 అయితే మనం 2 లైన్స్ ఎలా ఆర్డర్గా చేసామో అలా అయితే స్టిక్ చేసుకున్నాము. మనకి మాల అయితే రెడీ అయింది. మాలకి మెయిన్ ఏంటి అంటే లాకెట్ అనమాట. లాకెట్ కోసం ఇలా క్రిస్టల్స్ అయితే తీసుకున్నాను బ్లూ కలర్. మీ దగ్గర క్రిస్టల్స్ లేవు అని అంటే మీరు జెమ్స్తో అండ్ పోలోస్తో అయినా స్టిక్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ పోలో రింగ్ని ఒక వెడ్డింగ్ కార్డ్ ఉంటుంది కదా పాతవి తీసుకొని దాని మీద పోలో స్టిక్ చేసుకొని చుట్టూ క్రిస్టల్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. దీనికి గ్లూ గన్ యూజ్ చేయకండి, క్రిస్టల్స్ స్టిక్ అవ్వవు, ఊడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వెడ్డింగ్ కార్డు సేమ్ మనం లాకెట్ ఏ సైజులో కట్ చేసుకున్నామో అందులోనే ఇంకో డమ్మీ అయితే కట్ చేసుకొని పైనకి కిందికి స్టిక్ అయ్యేలాగా గ్లూ డాట్ పెట్టుకొని స్టిక్ చేసుకుంటే మనకి మాల అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.